భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎండలపై అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నెలాఖరు వరకు అంటే 2024 ఏప్రిల్ 28 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మండే ఎండలతో పాటు ఉక్కపోత ఉంటుందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం సమయంలో నిప్పుల ఎండలు ఉంటాయని హెచ్చరించింది. రాత్రి సమయాల్లోనూ వేడి గాలులు ఉంటాయని ప్రకటించింది. ఈ నెల 28 వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలోని దక్షిణ ప్రాంతంలో, కోస్తా ఆంధ్రాలో, రాయలసీమలో, యానంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వేసవి కాలంలో ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు అదనమని హెచ్చరించింది. ఉదయం 10 గంటల తరువాత అత్యవసరం అయితేనే బయటకు రావాలని, సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లలోనే ఉంటే మంచిదని ఐఎండీ హెచ్చరించింది. 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. ఎల్లుండి 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 109 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, విజయనగరం జిల్లా జామీలో 44.9 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగనూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోట, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 43.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల శాఖ ఎండీ హెచ్చరించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మానాథ్ సూచించారు. ఏపీ వ్యాప్తంగా ఎండ తీవ్రత దృష్ట్యా మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఇదే విషయంపై కడప నుంచి సురేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే అనంతపురం నుంచి రవిచంద్ర ఉన్నారు. చెప్పండి సురేంద్ర గారు. హలో సురేంద్ర. బ్రాహ్మణి, ఈరోజు బాణుడి ఉగ్ర రూపం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుందనే చెప్పవచ్చు. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి చూస్తే 40 నుంచి 45 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీన్ని బట్టి ఈరోజు ప్రస్తుతం 44 డిగ్రీలు కడపలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తోంది. అలాగే వాతావరణ శాఖకు సంబంధించి అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉదయం 10 నుంచి 11 గంటల లోపే తమకున్నటువంటి పనులన్నీ ముగించుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత బయటికి రావాలని చెప్పి సూచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూపించే రోడ్డు ఇది ప్రధానంగా కడప కలెక్టరేట్, అంటే చాలా వందల సముదాయాలు ఉన్నటువంటి కార్యాలయాలకు వెళ్లే దారి ఇది. ఈ దారిలో మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు ఆఫీసుల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా టోపీలు ధరించి, అలాగే ఫేస్ కు మాస్కులు ధరించి బయటకు వస్తూ ఉన్నారు. అంటే ఎండకు తిరగలేక అటు ఇంట్లో ఉంటే వేడికి, బయటికి వస్తే వడదెబ్బతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. జాగ్రత్తల విషయానికి వస్తే ఇటు శీతల పానీయాల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. సాధారణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో పోలిస్తే రేకుల షెడ్ మీద ఆధారపడే వ్యక్తుల విషయానికి వస్తే మరింత ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఇంట్లో ఉంటే వేడి, బయటకు వస్తే అస్సలు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. చాలా వరకు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే తంతు దాదాపు నెల రోజుల నుంచి కూడా కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రతరం కావడంతో అసలు జనాలు బయట తిరగలేని పరిస్థితి, అత్యవసరమైతే తప్ప బయటికి రావట్లేదు. ఏప్రిల్ చివరి వారానికి వచ్చేసాం. మనం ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు వాళ్ళు కూడా ప్రచారాలు ఉదయం 10-10:30 ప్రాంతంలోనే క్లోజ్ చేసి సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఏపీలో విద్యార్థులకు కూడా సెలవులు కావడంతో తల్లిదండ్రులు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ఈతకు వెళ్లేటువంటి విద్యార్థులు కూడా చాలా మంది ఉండడంతో వాళ్ళు కూడా ఒకంత
తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. వేసవి తాపానికి తట్టుకోలేని వాళ్ళందరూ కూడా శీతల పానీయాలతో పాటు బావులు చెరువులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ వేడిని తట్టుకోలేక ఈతకెళ్లేటువంటి పిల్లలను కూడా కాపాడుకోవడంలో తల్లిదండ్రులు కూడా నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ఒకవైపు ఎన్నికలు మరోవైపు ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తూ ఉంది. అలాగే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతల నుంచి కాపాడే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల జాగ్రత్తల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10 దాటితే పిల్లల్ని బయటికి పంపకూడదని చెప్పి ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరి రాబోయే కాలంలో మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది అర్థమవుతోంది. బ్రహ్మణి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర. ఇదే విషయంపై మాట్లాడడానికి అనంతపురం నుంచి రవిచంద్ర మా ప్రతినిధి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర చెప్పండి. బ్రాహ్మణి, ఏదైతే అనంతపురం జిల్లాలోని ఇప్పుడు మనం ప్రధాన మార్గం ఏదైతే ఉందో కూడా ఈ ఫ్లైఓవర్ మీద ఇప్పుడు మనం ఉన్నాము. ఈ రోజు వచ్చేసి దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా నిప్పుల కొలిమిల అనంతపురం నగరం అంతా కూడా ఈ ఎండ వేడిమితో బగబగలాడిపోతున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు రేపటి సాయంత్రంలోగా నామినేషన్ల పర్వం కూడా పూర్తి కాబోతుంది. అయితే పెద్ద ఎత్తున ఏదైతే ఈ నామినేషన్ల సందర్భంగా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఉదయం నుంచి పెద్ద ఎత్తున వందల వేలాదిగా కూడా వీళ్ళు ర్యాలీలు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ఎండల వేడిమికి తట్టుకోలేక ఎక్కడికక్కడ జనమంతా కూడా అల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు చైత్ర మాసం ముగిసిన వెంటనే వైశాఖ మాసం రాబోతుంది. వైశాఖం అంతా కూడా పొయ్యిశాఖంలా ఉంటుందని చెప్తుంటారు మామూలుగా కూడా నానుడది. అయితే ఇప్పుడు నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో మరో 2 మాసాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనే భయాందోళనలు అయితే ప్రజల్లో ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఈ ఉగాది తర్వాత వర్షాలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా వర్షాలు ఎక్కడ కూడా కురవడం లేదు. ఈ వర్షాలు పడకపోవడము, భూమిలో వేడి విపరీతంగా పెరిగిపోవడంతో రెండో చెరువుల్లో ఎక్కడా కూడా నీళ్లు లేకపోవడము, ఏదైతే ప్రాజెక్టులో కూడా నీళ్లు లేకపోవడంతో ఈ ఎండ వేయడంతో ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి దాదాపు బోరు బావుల్లో కూడా నీళ్లు లేకుండా పోతున్న పరిస్థితి. మరోవైపు పశువులు కూడా ఎక్కడ కూడా నీళ్లు అందని పరిస్థితి. మరోవైపు గ్రామాల్లో కూడా ఇప్పటికే తాగునీటి ఎత్తడి పెద్ద ఎత్తున నెలకొంది. దాదాపు 3-4 గంటల పాటు గ్రామాల్లో వేచి ఉంటే తప్ప బిందె నీళ్లు దొరకలేని పరిస్థితి అనేక మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఉంది. ఎండ వేడిమికి ఏదైతే పనులు చేసుకునే వాళ్ళు ఉదయం 10 గంటల లోపలలోగా పనులు ముగించుకోవాలి. మరి సాయంత్రం 5 తర్వాత కానీ 7 గంటలైనా కూడా ఎండ వేడిమి తగ్గినప్పటికీ కూడా ఈ వడగాల్పులతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉంది. బ్రాహ్మణి, మరి ఇప్పటికే కూడా ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం ఈ ఎండల వేడి నుంచి ఎలాంటి ఉపశమనం పొందాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తుంది. ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ మన ప్రధాన మార్గం ఏదైతే ఉందో మన అనంతపురం హార్ట్ ఆఫ్ ది టౌన్ లో ఉన్న ఈ ఫ్లైఓవర్లో మనం చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్లో ఈ టైంలో 1 గంట ప్రాంతంలో వాహనాలు కూడా పూర్తిగా పెద్దగా తిరగని పరిస్థితి. అంటే ఎండ వేడిమి ఆ స్థాయిలో బగబగలాడుతున్న పరిస్థితితో జనం బయటికి రావడానికి అల్లాడిపోతున్నారు. రెండోది ప్రధానంగా వ్యవసాయ పనులు కూడా పూర్తిగా ముందుకు సాగిన పరిస్థితి. ఈ ఎండ వేడిముల కారణంగా పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీనికి తోడు ఏదైతే ఈ టైంలో మామిడి పంటలు ఇలాంటి పంట తోటలంతా కూడా పూర్తిగా ఇబ్బంది, అంటే పూర్తిగా నష్టాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.